ఇది ఆఫ్టర్ వీడియో అండి. రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ వీడియో చూడండి వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా చూడండి, ఇంటి వాన పడిందండి. వాన పడడం వల్ల మనకు పైప్ మన స్లాబ్లో నుంచి మనకు వేస్ట్ వాటర్ రాలేదండి. అంటే వాన నీళ్ళు మనకు పైప్లో సరిగ్గా రాలేదు, డస్ట్ ఎరకపోయింది. ఎలా క్లీన్ చేయాలో దీంట్లో మనకు 5 చిట్కాలు చెప్తానండి. ఈ 5 టిప్స్ మీకు 100% వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వాటర్ చూడండి, మనకు స్లాబ్ మొత్తం మనకు ఫుల్ అయిపోయింది. మొత్తం మిద్ది అంతా మనకు ఎక్కువ నీళ్ళు అయిపోయినాయి. మా ఫ్రెండ్ అయితే ట్రై చేశాడండి, ఇలా పైప్ పెట్టి అయితే చేశాడు. అయినా మాత్రం కాలేదు, ఎంత చేసినా వాటర్ అయితే రాలేదు. నాకు చెప్పాడు, నేను ఎలా చేశాను చూపిస్తాను చూడండి. ఇక్కడ పైప్ చూడండి, మనకు పైప్ అయితే పెద్ద పైపే పెట్టారు, కాకపోతే డస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇలాంటి పైపు ఉంటే తీసుకోండి మీరు. డిష్ వేరు, మామూలు పైపు, గ్రీన్ పైపు, ఇలాంటి పైపులు ఉంటే తీసుకోండి మీరు. దీన్ని మీరు ట్రై చేయవచ్చు, ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టిప్స్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే గ్రీన్ పైప్తో ఈ విధంగా మనం ఫస్ట్ ట్రై చేయాలండి. ఈ విధంగా పైప్ ఒకసారి కొంచెం డస్ట్ ఉంటే ఈ విధంగా కొంచెం లాప్ అయిపోయినా ఈ విధంగా పెట్టి మీరు చెయ్యి అడ్డం పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా అనండి. ఈ ప్రెజర్ వస్తుంది, వాటర్ ప్రెజర్ మనకు. ఈ విధంగా ప్రెజర్ వచ్చి చూడండి, మనం ఏదైనా గ్యాస్ కొట్టినట్టు కొడుతుందండి రివర్స్. ఇక్కడ వాటర్ అయితే మనకు పోవడం లేదు ఎంత చేసినా కూడా. ఓకే, ఈ విధంగా చేయబెట్టి ఇంకోసారి ట్రై చేయండి మీరు 2-3 సార్లు ట్రై చేసినా కూడా మీకు వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ కాలేదంటే ఇంకా వేరే టిప్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం రెండో టిప్ ఏంటంటే చూడండి, మీరు గాలి ఊది చూడండి పైప్ పెట్టి బాగా. ఇది హెయిర్ పంపింగ్ చేస్తే ఒకసారి చిన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా ఈ గాలి మనకు బాగా ప్రెజర్ వస్తుందండి. ఈ విధంగా మనం షేక్ చేస్తా గాలి ఊది ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఒకేసారి ఈ విధంగా కూడా మనకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా ట్రై చేయండి 2-3 సార్లు. వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వర్కౌట్ కాకపోతే నేను వేరే టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 3 టిప్స్ అండి. ఈ 3 టిప్స్లో ఏంటంటే కొంచెం పొడుగు ఎక్కువ పైప్ తీసుకున్నాను, గ్రీన్ పైప్. ఇది మనం ఇంట్లో మనం బండి వాష్ చేస్తాం కదా, ఈ పైప్ నా దగ్గర. ఈ పైప్ పెట్టాను నేను, బాగా పొడుగు పైప్ ఇది. ఈ పైప్ మనకి ఎంతవరకు పోతుందో అంతవరకు మనకు లోపల ప్రెస్ చేసి బాగా నేను కదిలిస్తున్నాను, షేక్ చేస్తాను. బాగా షేక్ చేస్తాను చూడండి, మనకు చెత్త వస్తుంది లోపల నుంచి. చూడండి ఎంత చెత్త వచ్చింది బయట లోపలికి పైప్లో నుంచి. ఈ విధంగా ఈ పైప్ మొత్తం మనకు ఇక్కడ ఏమైందంటే, ఈ పైప్ పెద్ద పైపే అండి. ఇక్కడ బెండ్ ఉంది కదా, ఈ బెండ్ కూడా మనం ఎక్కువ ఉంది డస్ట్ మొత్తం. ఇది ఇప్పుడు 4వ టిప్స్ అండి. 4వ టిప్స్ ఏంటంటే, మీరు గ్రీన్ పైప్ను మనం బయట పక్క నుంచి కూడా మనం చేయొచ్చు. ఈ బయట పక్క ఏమవుతుందంటే, పైప్ మనకు కొంచెం పొడుగు తక్కువ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, లోపల పెట్టిన వాటర్ తిప్పాను. ఈ విధంగా మీరు వాటర్ స్ప్రే కూడా చేయొచ్చు. మీరు ఏదైనా మీరు మోటార్ వేసి ఈ విధంగా మీరు పైప్ పెట్టి ఈ విధంగా కొట్టచ్చు. కొడితే ఈ విధంగా కొంచెం రిజల్ట్ ఉండొచ్చు. ఒకవేళ కాలేదంటే 5వ టిప్స్ అండి. 5వ టిప్స్ ఏంటంటే, ఈ విధంగా పొడుగు కట్టి తీసుకోండి. కట్టి లేదంటే పైపు ఏదైనా తీసుకొని ఈ విధంగా లోపల గుచ్చండి. ఈ కమ్మి ఏదో డైరెక్ట్ గుచ్చకాకండి, పైపు హోల్ పడే ఛాన్స్ ఉంటుంది. నేను ముందు పక్క కట్టాను. ఇది ప్రెస్ చేసినామంటే చూడండి, వాటర్ మనకు స్పీడ్గా వచ్చేసినాయి. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇక్కడ ఈ పక్క కూడా నేను డస్ట్ ఏమైనా ఉందని బయట పక్క కూడా నేను పైప్ పెట్టి కదిలిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మనకు కొంచెం అడ్డం ఉన్నా కూడా మళ్ళీ ఇది జామ్ అయ్యే సమస్య ఉంటుంది. అందువల్ల మనం బాగా క్లీన్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనకు 100% ఫుల్ స్పీడ్గా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా నేను చెప్పిన 5 టిప్స్లు మీరు ఏదైనా ట్రై చేయండి, మీ 100% వర్కౌట్ అవుతుంది. మీ ఇంట్లో స్లాబ్ మీద వాటర్ నిలబడవు. ఓకే.